నేను మానస అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? బరాబర్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ చూసుకొని ఆటంక వార్తలకు పోదాం. రైతుకి ఏది ఆదెరువు, రైతు లేకుంటే మనకేది బతుకు తెరువు. వానలల్లా ప్రజలు, రివ్యూ మీటింగ్లు పెడుతున్న అధికారులు. పబ్లిక్ ను గాలి కొదిలేసిన రేవంత్, వాళ్ళ మంత్రి ఏమంటుండో ఈనూరి. ఓ దిక్కు వానలు వరదలు వచ్చి పంట అంతా కొట్టుకపోవట్టే, ఇంకో దిక్కు పంట పండించుకుంటాం జర మాకు ఇంత యూరియా ఇయ్యూరిసారు అంటే సర్కారోళ్ళు అస్సలు పట్టించుకుంటలేరాయే. రాత్రనక పగులనక గోదాంల కాడ నిలబడి ఎంత గోసపడుతున్నారో చూడుర్రి. అరే పంటకు సరిపడే ఎరువులు ఇయ్యలేని సర్కారు ఓ సర్కార్ అని పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు. ఏనుర్రి మీరు కూడా. రైతులకు వానకాలం వానలు వచ్చి నిలగొడుతున్నాయంటే ఇంకో దిక్కు సర్కారులు సహకరించక యూరియా అందక చాలా తిప్పలు పడుతున్నారు చాలా దిక్కుల రైతులు. తెలంగాణలో రైతుల కోసం అయితే తీర్చలేదు. యూరియా కోసం గంటల కమం రోజుల కమం, రోజు పోడు పేపరు ఆధార్ కార్డు చేతుల పట్టుకొని గోదాం దాకా పోయి లైన్లో నిలవాడు మర్రొచ్చుడు. కానీ యూరియాను అయితే దొరకలేదట. ఒక్కో ఆధార్ కార్డు మీద ఒక్కో యూరియాకి ఇస్తున్నారట. కానీ ఇప్పుడు ఆయనతో కూడా ఇస్తలేరు అని చెప్పేసి రాత్రి అనక పగలనక గోదావరి చుట్టూ ఎట్లా తిరుగుతురో చూడురి. ఇగో గిడ చూడురి. వానొత్తున్నా కూడా అబ్బా రోడ్డు మొత్తం మీద ర్యాలీ తిత్తున్నట్టే ఉన్నది కదా. ఇగో గిడ ములుగులో అన్న కలెక్టర్ కాడికి వచ్చి ఎట్లా వేడుకుంటుండో కాలు కూడా మొక్క పట్టే. కలెక్టర్ ఇక అందరు పేర్లు రాసిరి, అందరికి వస్తాం. ఓ 1200 బత్తాలు ఉన్నాయి, ఇంకో 1000 బత్తాలు వస్తున్నాయి, అందరికి ఇస్తాం. కానీ మీరేం టెన్షన్ పడకూరి, మంచిగా లైన్లు ఉండురి అంటుర్రు. చెప్పండి, ఒక టోకెన్ నంబర్ లాగా ఇవ్వండి. లేదండి బాబు అరవద్దు, నేను చెప్పేది విను. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మీరున్న ప్రతి ఒక్కళ్ళది సమానంగా ఇస్తాం, ప్రతి ఒక్కళ్ళది పేరు రాసుకుంటా, ప్రతి ఒక్కళ్ళకి టోకెన్ నంబర్ వారిగా అందరికీ వస్తుంది. ప్రశాంతంగా నిల్చుంటే అందరికీ ఉంది. ఇక్కడ మనకి 1200 బస్తా ఇప్పుడు ఉంది, ఇంకా 1000 బస్తాలు వస్తున్నాయి. ఇప్పుడు మన ఎంటైర్ జిల్లాలో 600 మెట్రిక్ టన్ మనకు బఫర్ స్టాక్ ఉంది. ఇక గిడి చూడురి, ఇల్లందుల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉన్నాడు కదా, రైతుల మీదగా ఉల్టా మాట్లాడితే అరుచుకుంటే ఇక వెనకకు మర్రిపోతున్నాడు. రైతులే బ్లాక్లు అమ్ముకుంటున్నాడు అంటున్నాడు. విన్నారులా రైతులు అమ్మారు సార్, తప్పించుకొని పోతాం. ఎగరలేక పందిరి చిన్నగా ఉంది అన్నట్టు వీళ్ళు ఇచ్చింది ఎంత, ఇంకా మీదికెళ్ళి రైతులు బ్లాక్లు అమ్ముకునే అంత ఉన్న ఆదిడ అసలుకే లేదురా. అంటే ఇట్లా రైతులను అవమానపరుస్తావా అని చెప్పేసి రైతులు అరుచుకునేసరికి వెనుకకు మర్రిపోవచ్చే. ఎందుకు ఎప్పుడు ఉత్తగా రైతులతోని కంటా ఉడినకు కాకపోతే ఓ దిక్కులు వానొచ్చి పంట కొట్టుకపోవచ్చే, ఇంకో దిక్కు సర్కారు యూరియా ఇవ్వకపోయా. మరి రైతులు ఎట్లా బతకాలే? రైతులు పంట పండించకుంటే మిగతా జనాలు ఇట్లా పబ్లిక్ బతకాలే అని చెప్పేసి అడగవచ్చిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్. మన గల్లీలల్లో వినాయకులను పోటీ పడి నిలబెడుతుంటారు. అవతల గల్లీల 12 ఫీట్లు పెడితే ఇవతల గల్లీల 15 ఫీట్లు పెట్టాలని పోటీ పడి పెడుతుంటాం కదా. అగో అట్లా మొత్తం ఊరంతా తిరిగిన 20 ఫీట్లు ఉంటుంది కావచ్చు అన్ని వినాయకులు కలిపి. అట్లా చూస్తే తెలంగాణ మొత్తం మీద ఏ వినాయకుడు పెద్దగా ఉంటాడు?
ఆ, ఖైరతాబాద్ వినాయకుడి గురించే. ఆ వినాయకుని గురించి మా సీనుగాడు పురాగా చెప్తాడు ఈనూరి. హాయ్ మధు. హాయ్. ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకుడు ఎందుకంత ఫేమస్, అసలు ఎవరు స్టార్ట్ చేసారు ఫస్ట్? ఖైరతాబాద్ అంటేనే తెలంగాణ మొత్తంలో టాప్ వినాయకుడు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వినాయకుడు అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. అవును. సో 9 రోజులు అంగరంగ వైభవంగా అక్కడ పూజలు జరుగుతాయి. లక్షల మందిలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అట్లా ఖైరతాబాద్ ఫేమస్. ఎందుకంటే చాలా ఎత్తు. తెలంగాణలో అత్యంత పెద్ద గణపతి అంటే ఖైరతాబాద్ గణపతి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2025లో ఒక 79 అడుగుల ఎత్తు, ఇంకా 79 అడుగుల ఎత్తు వినాయకుడు అంటే ఎట్లుంటుంది చూడు. 15 అడుగుల వినాయకుని పెట్టి మనం బాగా ముచ్చిపోతాం. అసలుంటిది 69 అడుగుల వినాయకుడు అంటే చాలా చూడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అంటే అంత హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది వాళ్ళకు? సింగర్ శంకరయ్య అంటే ఆయనకు ఆలోచన వచ్చి ఇక్కడ వినాయకుడిని పెడదాం, ఈ వినాయకుడిని సంవత్సరానికి ఒక అడుగు పెంచుదాం, సంవత్సరానికి ఒక అడుగు పెంచుదామని చెప్పి సింగర్ శంకరయ్య ఆధ్వర్యంలో అక్కడ ఖైరతాబాద్ ఆ చౌరస్తా దగ్గర అట్లా ఆ వినాయకుని మొదలుపెట్టారు 1954లో. అట్లా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 71 సంవత్సరం అవుతుంది. 1954 అంటే 2025 తీసుకుంటే 71 సంవత్సరం అవుతుంది. 71 సంవత్సరంలో మొన్న 2024 కదా, 24కు 70 అయింది. 70 అడుగులు అయింది. 70 అడుగులు అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోనికి అట్నే 100 అడుగులు దాకా పోవచ్చు, 200 అడుగులు దాకా పోవచ్చు సంవత్సరానికంటే. సో అట్లా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి 70 అడుగులకు ఆడికి ఆపి ఇప్పుడు సంవత్సరానికి ఒక అడుగు పెంచారు కదా. 70 అడుగుల నుంచి మళ్ళీ సంవత్సరానికి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. కాబట్టి 70 అడుగులు అయిపోయిన తర్వాత ఎంత, 69 కదా. సో 2025కి వచ్చేసరికి 69 అడుగుల ఎత్తు, తర్వాత 28 అడుగుల వెడల్పు, తర్వాత 45 టన్నుల బరువు, తర్వాత 1.5 లక్షల ఖర్చు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 45 టన్నుల బరువు. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని యొక్క రూపం 1,20,00,000 దాకా ఖర్చు అయిందంట వినాయకుని తయారీకి కావచ్చు. ఇప్పుడు 2025లో 25కి ఖైరతాబాద్లోని వినాయకుడిని ఎట్లా తయారు చేశారు? అంటే మట్టితోనా? ఇంకా మ్యాక్సిమం ఎటువంటి కెమికల్స్ వాడుకుంటా, రసాయనిక పదార్థాలు వాడకుండా ఒక 90% మట్టితో తయారు చేసారు, 95% మట్టితోనే. అయితే ఈ వినాయకుని ఎట్లా రూపం ఉంటుందంటే ఒక 3 తలలు వినాయకుని ఉంటాయి. 3 తలలు బ్రహ్మ విష్ణు ఇట్లా మహేశ్వరుడు అన్నట్టు 3 తలలు వినాయకుని, తర్వాత 5 పడగల నాగుపాం పైన, తర్వాత 8 చేతులతోని 69 అడుగులుగా భారీ ఆకారాన్ని తయారు చేశారు. రైట్ సైడ్ ఏమో జగన్నాథ స్వామిని పెట్టారు, ఎడమ సైడ్ ఏమో కన్యక పరమేశ్వరి, తర్వాత ఖైరతాబాద్ గ్రామదేవత. ఖైరతాబాద్ గ్రామదేవత ఎవరైతే ఉన్నారో గజ్జలమ్మ. ఆ గజ్జలమ్మను ఇటువైపు దేవులతో సహా 69 అడుగులు, తర్వాత 5 నాగుపాములు, 3 తలలు, 8 చేతులు, ఈ ఆకారంతో భారీ వినాయకుని అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఖైరతాబాద్ వినాయకుని గురించి, అక్కడికి వచ్చి గవర్నర్ ప్రతిసారి పూజ చేస్తారు అని విన్నాం, అది నిజమేనా? అవును, తొలి పూజ వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు 6 గంటలకే. ఓకే. తర్వాత గవర్నర్ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా, ఫస్ట్ పూజ గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంటుంది. అయితే ఈసారి గవర్నర్ ఇప్పుడు దానికి ఎవరు ఇప్పుడు లోకల్ శాసనసభ్యులు దానం నాగేందర్, అట్లాగే ఆయననే ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కూడా 2 ఆయననే. కాబట్టి ఆయన చేతుల మీదుగా, తర్వాత గవర్నర్ అట్నే పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా వచ్చారు, తర్వాత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, తర్వాత వీళ్ళంతా వచ్చి అక్కడ పూజలో పాల్గొని తొలి పూజ అర్పించిన తర్వాత మిగతా ఆ భక్తులు కావచ్చు ఇంకా వీళ్ళంతా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే పద్మశాలి సంఘం వాళ్ళు 75 అడుగుల గాయత్రి జంజనం, తర్వాత 75 అడుగుల కండువను సమర్పించిండ్రు. తర్వాత అట్లనే లోకల్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు 15 కిలోల వెండి కడెం కూడా స్వామివారికి సమర్పించారు. అంటే ఖైరతాబాద్ అనగానే అందరు భక్తులు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పోలీసుల బందోబస్తు కానీ దాని గురించి? అదే 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు, 100 మంది ప్రైవేట్ సైన్యం. అక్కడికి ఏమైనా ఎమర్జెన్సీ అయితే వైద్యం సదుపాయాలు కావచ్చు, అక్కడనే చిన్న క్లినిక్లు పెట్టడం కావచ్చు, అంబులెన్స్లు పెట్టడం కావచ్చు, ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు. నిన్న పోతే ఎన్సీసీ పిల్లలు కూడా అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఫుల్ ట్రాఫిక్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూ కాకుండా
ఎక్కడికక్కడ ఎటువైపు అలా ఏం చేయాలని చెప్పేసి మార్కెట్లు పెట్టి ఇట్లా చేసినారు. అయితే ఇప్పుడు ఈసారి ఈ 2025 విగ్రహం కొరకు జూన్ 6 తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేసినారు. జూన్ 6 తారీఖు నాడు ఈ ఇయర్ ఓకే. అవి 6 తారీఖు నుంచి అక్కడనే పనులు జరుగుతుంటాయి. అయితే ఇట్లా ఈ ఏమంటారు, ఈ తయారీ పనిచేసే ఏదైతుందో వాళ్ళు పని చేస్తున్నంతసేపు నాన్ వెజ్ ముట్టుకోరంట. ఓకే. ఈ తయారీ నిర్మాణం దీనికి అంత రూపకర్త ఉంటారు కదా, అసలు ఆయన 11 నెలలు నాన్ వెజే ముట్టుకోడంట. ఒకవేళ ఈ విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజ అయ్యేంత వరకు, నిమజ్జనం అయ్యేంత వరకు ఒకటే పూట అన్నం తింటాడట ఆయన. ఒక పూట అన్నం తిని ఆ విగ్రహాన్ని అంత భక్తి శ్రద్ధలతోని అంత అద్భుతంగా అంటే తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అన్నట్టు. ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకునికి ఎట్లా నిమజ్జనం చేస్తారు అసలు? ఖైరతాబాద్ వినాయకుడు అంటప్పుడు మినిమం ఒక రోజు పడుతుంది. ఆ దగ్గర ఒక కిలోమీటర్న్నర ఉంటట్టుంది. కానీ 1 డే పడుతుంది. 1 డే ఇక్కడ నిమజ్జనం నుంచి ఖైరతాబాదు గణేశం దాకా మొత్తం పబ్లికే. ఇక గణపతిని తరలిస్తున్నప్పుడు ముంగట డప్పులు కావచ్చు, ఇక తీరొక్క ఆటలతోని భక్తులు మొత్తం ఆనందంతో వేల మందిలో వస్తారు. వేల మంది వచ్చి స్వామివారిని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ ఇది పూర్తిగా అంతా కరిగిపోయిన తర్వాత కూడా ఆ తీసి విగ్రహం దానికి సంబంధించి ఐరన్ అవన్నీ ఉంటుంది కదా, అది మొత్తం బాడీ తీసి బయట పెట్టి మళ్ళీ తొలగిస్తారు, ఎక్కడికక్కడ డిస్పాస్ చేస్తారు అన్నట్టు. అట్లా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ఆ విధంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మదర్. థ్యాంక్ యూ. ఒక్కోసారి ప్రకృతి పగబట్టినట్టే ప్రతాపం చూపిస్తుంది. ఇక నిన్న మొన్న కురిసిన వానలైతే మామూలుగా లేవు పోర్రి. పాపంకి కామారెడ్డి దిక్కైతే పానాలు చేతులు పట్టుకొని బతుకుతున్నారు. జనాలు మొత్తం వానలతోని గోసపడుతుంటే సర్కారు మాత్రం మొద్దు నిద్రపోతుందట. కనీసం సర్కారు ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తలేరట. ఇక ఈ లీడర్లు ఏమంటున్నారో ఇనోర్రి. అబ్బబ్బా, వానలు ఇరాం లేకుండా పొట్టు దంచుతున్నాయి పోన్రి. కాలనీలన్నీ జలాశయం అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఫస్ట్ ఫ్లోర్లు మునిగితే బిల్డింగ్లు ఎక్కి దాచుకుంటున్నారు పబ్లిక్. ఇక కామారెడ్డి సిరిసిల్ల పబ్లిక్ ముచ్చటనైతే చెప్పోషం కాదు. మొత్తం వరదలు ముంచెత్తుతున్నాయి కామారెడ్డిని. ఇక గిట్లా తిరిగేతందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్రయాణంగా ఇచ్చిర్రు. కేటీఆర్ చక్కగా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట కాడికి పోయి బ్రిడ్జి పై నుంచి మానేరు వార్తను చూసుకుంటా అబ్బాబ్బా ఎట్లా పోతుంది అనుకుంటే అట్టనే కాలనీలన్నీ తిరుగుకుంటా గిట్లా మైకుల ముంగట్టుకొచ్చి అనుకొచ్చిండు. ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు బలంచవాగు, మరొకవైపు గుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినాను. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తిని ఫుడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? ఊర్లన్నీ జలాశయం అయిపోయినాయి. ఇంకో 4 రోజుల దాకా వాన గిట్నే ఉంటుందట. ఇక కామారెడ్డికి పోతాందుకైతే ఆకాశ మార్గమే, రోడ్లన్నీ కొట్టుకపోయాయి రోడ్డు మార్గం లేక. కానీ ముఖ్యమంత్రికి ఇట్లా వరదల వానలు పబ్లిక్లో ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి ఏమో మూసి మీద రివ్యూ, తర్వాత ఒలింపిక్ ఛాంపియన్ పెట్టాలని చెప్పేసి గివిటి మీద రివ్యూలు చేస్తున్నాడు. ప్రజల్ని గాలికి వదిలేసింది అనబట్టిండు కేటీఆర్ అన్న. ఇంగిటి చూడు, రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలలో అట్టర్ ఫ్లాప్ అయిందని పట్టిండు హరీష్ రావు సారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల
గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇద్దరు చచ్చిపోయారు. అలా పిల్లలు గురుకుల బయలే బాగాలేకపోతే వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, ముసురు పడుతుంది, బయలకు కూడా నీళ్ళు వస్తున్నాయి అంటే తీసుకుపోనీకి ఆటోలో తీసుకురానికి వస్తే మధ్యలోనే వరదలు ఎక్కుకొని మొత్తం పోలు మీదకి ఎక్కి మరి ఫోన్లు చేసినా కూడా సహాయక చర్యలు అందక పోల్తో సహా ఇల్లు కూడా గల్లంత అయ్యారు. గిట్టుంది ప్రభుత్వం తీరు. హెలికాప్టర్ అనేమో మంత్రుల పెళ్లిలకు దావతులకు వాడతారు తప్ప పబ్లిక్ అయితే వాడొద్దు అంటారు. ఇక అందుకని చెప్పేసి ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ఆ పంటకు 25,000 రూపాయలు ఇవ్వాలి, అట్లనే ప్రాణ నష్టం కింద 25 లక్షలు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేసుకొస్తున్నాడు. వానలు ఇంకో 4 రోజుల దాకా గట్టిగానే ఉంటాయి అట, పబ్లిక్ జర జాగ్రత్తగా ఉండుర్రి, అట్లనే సర్కారోళ్ళు జర చూడుర్రి, కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోర్రి అనవట్టిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండుల్లా? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఇంకా ఎక్కడెక్కడ పోయిండు? ఇంకా మొన్న ఓటు చోరీల కేసు కింద బీహార్ పోయిండు కదా, ఆ గదాని మీదనే పంచాయతీ. దాని గురించి గీ లీడర్ ఏమంటుర్రో ఈనూరి. వానలు వచ్చి ఇల్లు కొట్టుకపోవట్టే, మనుషులకు పానాల మీదకి రావట్టే, పంటలన్నీ నష్టపోవట్టే, అయినా కూడా ఎక్కడ సహాయం అంతలేదని పబ్లిక్ అనవట్టే అని చెప్పేసి అంటున్నారు కదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఇదేమిచ్చటమీన మేడం మీరు ఇక్కడ వానలు పడి పబ్లిక్ ఇబ్బందిలా ఉంటే మీరు బీహార్ పోయి మొత్తం చేస్తున్నట్ట కానీ అంటే అవు వర్షాలు పడితే మేము ఇక్కడనే ఉన్నాం, ఎక్కడికి పోలేదు. ఓటు చోరీ పోరాటంలో మేము బీహార్ పోయినాం, తర్వాత బీసీలకు మద్దతుగా ఢిల్లీకి పోయినాం. హెలికాప్టర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా వాతావరణం బాగాలేదు కాబట్టి అవి నిన్న మొన్న రాలేదనుకో. మా ముఖ్యమంత్రి ఏం ఫామ్ హౌస్లో లేడు కదా, ఇక్కడనే పబ్లిక్తోనే ఉన్నాడు కదా. అయినా బీజేపీ మీద పోరాటం చేస్తుంటే మీకెందుకు రేషం వస్తున్నది అంటే బీజేపీ పార్టీ మీది ఒకటేనా అని గట్టిగా నార్చుకున్నది సీతక్క. కేటీఆర్ అయిన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు. ఇవాళ ఓట్ చోరీ గద్దే చోడు అనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీద ఢిల్లీకి పోయినాము, అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము, ఆ తర్వాత మద్దతుగా పోయినాము. అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలన్నీ పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని వేల కార్లు వేసుకొని తిరిగినావు. మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం, ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని. దాని విషయంలో ఒక పొద్దున పోయినా మధ్యాహ్నం వరకు అందరం వచ్చినాము. మేము పోయినప్పుడు ఇక్కడేం వాన లేదు, సరే ప్రకృతి విలే అయినా కూడా మా ముఖ్యమంత్రి అన్న ఫామ్ హౌస్లో పడుకున్నాడా లేకుంటే పబ్లిక్కు దూరంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాము. కేవలం ఆ విమర్శలు మాని ఏదన్నా ఉంటే ఒక అడ్వైజ్ చేయండి, నీ 10 ఏళ్ళ అనుభవాన్ని ఇట్లా చేయండి అని చెప్పండి. కానీ అటు పోవద్దు. అరే మేము పోయింది బీజేపీ మీద వ్యతిరేక పోరాటంలో, ఆడ ఎన్నికల ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయింది? నువ్వెందుకు పోయినా దేశాలను పట్టుకొని అంతకుముందు ఎందుకు తిరిగినావు? నీకన్నా నీ పార్టీ ఉందా, నీ కథ ఉందా? మా నాయకుడు అక్కడ పోరాడుతున్నాడు, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నాడు, ఓటు హక్కు కాలు రాయబడుతుంది కాబట్టి పోరాడుతున్నాడు. అంటే ఆయన పోరాటంలో మేము మద్దతు తెలుపుతా నీకు బాధ ఎందుకు అవుతుందంటే నువ్వు బీజేపీ ఒకటి కాబట్టి నీ బండారం కూడా ఇక్కడ మీ ఓట్ల తొలగింపు కూడా ఏమన్నా గతంలో జరిగినని అనేక మంది ధర్నాలు కూడా చేశారు. ఇదే ముచ్చట్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ని అడిగితే కూడా గిట్నే అనుకొచ్చిండు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మీరు ఏమన్నా సజెషన్ చేయాలి, మంచిగా చెప్పాలి, కానీ గిట్లా బట్టగాల్చి మీదేసుడేంది? మా ముఖ్యమంత్రి ఏడికి పోయిండు, పొద్దుగాల పోయిండు, మళ్ళీ 6 గంటల వరకు ఇన్నే ఉన్నాడు. కొంచెం మరి అవగాహన ఉందో లేదో తెలిసినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు నిన్న ఉదయం వెళ్ళారు, సాయంత్రం 4 గంటలకే ఇక్కడికి వచ్చారు.
4 గంటలకు ఆడ బయలుదేరి 6:30కి ఎండే ఉంటాం. అవగాహన లేకుండా నోటుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీలాగా లోపల కూర్చోలే మేము. నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. మిగతా మంత్రులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు అంతా అదే పని మీద ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా అదే పని మీద పెట్టాం. ఇకే ఈ ప్రభుత్వం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తుంది. అవగాహన లేకుంటే ఎట్లా మాట్లాడతారు? ఏమన్నా ఉంటే సజెషన్ చేయాలి, మంచిగా చెప్పాలి. పబ్లిక్ అందుబాటులోనే ఉన్నాం, పబ్లిక్ జర జాగ్రత్తగా ఉండరు. వానలు ఉన్నాయి కాబట్టి అయినా కూడా మేము ఎక్కడికక్కడ అధికారులకు చెప్పినాం, తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పినాం, రక్షణ సహాయక చర్యలకు వాళ్ళకు కూడా చెప్పినాం. ఎక్కడికక్కడ మా వాళ్ళు అందరూ పర్యవేక్షిస్తూనే ఉన్నారు, మీటింగ్లు పెడుతున్నారు అని చెప్పేసి అనుకొచ్చిండు. ఏదేమైనా పబ్లిక్ అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకో 4 రోజుల పాటు వానలు ఉన్నాయట. ఓ దిక్కు వరదలు పొంగి పొర్లవాటే కాబట్టి పబ్లిక్ అందరూ జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.